హలో ఫ్రెండ్స్, ఈ వీడియో అర్జెంటుగా సేవ్ చేసుకోండి. ఇది మంచి ఇన్ఫర్మేషన్. ఆదివారం రోజు చిట్టు ముత్యాల రైస్తో బిర్యానీ చేసుకోండి, లేకపోతే బిర్యానీ ఎక్కడ రెస్టారెంట్లో తినండి. రేణిగుంట దగ్గర ఉన్న వాళ్ళైతే ఈ రెస్టారెంట్ అయితే సూపరు. చిట్టు ముత్యాల రైస్ బిర్యానీ అద్భుతంగా ఉంది. అవి ముత్యాలను ఎందుకన్నారంటే అవి ముత్యాలు తిన్నట్టే ఉంది, అంత బాగా. చాలా టేస్ట్ కూడా రైసు. నేను ఫస్ట్ టైము చిట్టు ముత్యాల రైస్ ఈ రెస్టారెంట్లో తినడము. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఈ రెస్టారెంట్ వచ్చి రేణిగుంటలో చెక్ పోస్ట్ దగ్గరే ఎంట్రన్స్లోనే అద్భుతంగా ఉంటుంది. ఈ రెస్టారెంట్లో చిట్టు ముత్యాలు ఇక్కడ చాలా ఫేమస్. 2 రెస్టారెంట్లు వరుసగా ఉన్నాయి. ఇది 3 స్టార్ రెస్టారెంటు. సూపర్గా ఉంది. అసలు చూడండి ఎంత బాగుందో బిర్యానీ. రైస్ కూడా మొత్తం మా షార్వా కానీ అన్నీ కూడా బాగుంటాయి. నేనైతే స్పెషల్ చిట్టు ముత్యాల రైస్ బిర్యానీ అయితే తీసుకోవడం జరిగింది. ముక్కలు కూడా సరిపోయన్నీ వచ్చాయి. బాగుంది టేస్ట్ అయితే. ఒక లెగ్ పీస్ వేసి ఒక 3 వచ్చి మీడియం సైజ్ ముక్కలు వేశారు. ఆ షార్వా, ఆ రైసు అద్భుతంగా ఉంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుందో అనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందబ్బా. ముత్యాలుగా. ఇప్పటి వరకు ఎక్కడెక్కడో ఎన్నెన్ని రెస్టారెంట్లో తినడం జరిగింది, కానీ ఈ చిట్టు ముత్యాల రైస్ ఈ రెస్టారెంట్లో ఒక డిఫరెంట్ టేస్ట్. మనకు నచ్చిన ఫుడ్ ఎత్తుక్కుంటూ పోవడమే, కొత్త ఫుడ్ ట్రై చేయడమే, అది మీతో పంచుకోవడమే. ఖచ్చితంగా అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. చిన్న వీడియోని, 2 నిమిషాల వీడియోని కంటిన్యూగా చూస్తారని ఆశపడుతూ 2 నిమిషాలే పెడుతున్నా చిన్న వీడియో. కానీ ఆ లెగ్ పీసు, ఆ ముక్కలు, ఆ మసాలా రెస్టారెంట్లో అయితే సాఫ్ట్గా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా చిట్టు ముత్యాల రైస్ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. అట్లీస్ట్ కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళు చిట్టు ముత్యాల రైస్ ఇంటికి తీసుకెళ్ళైనా కూడా హ్యాపీగా బిర్యానీ చేయించుకొని తినేసేయండి ఆదివారం స్పెషల్గా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, జై హింద్.